హిందూపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి టికెట్ ఖరారు కావడంపై అనంతపురం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున పార్థసారథి వర్గీయులు సంబరాలు చేసుకున్నారు। ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని బీకే పార్థసారథి నివాసం వద్ద పార్టీ శ్రేణులు బాణాసంచులు పేలుస్తూ జై తెలుగుదేశం పార్థసారథి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు। మూడో జాబితాలో హిందూపురం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పార్థసారథికి టికెట్ కేటాయించడంపై పెనుగొండ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో పాటు పార్లమెంట్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి। ఎగిరే మన పేదల జెండా ఎత్తుకున్నదెవరో అదిగో మన పార్థసారథన మన కై గదిలిండో పెనుగొండ నేలను అభివృద్ధిని చేసిండో పేద ప్రజల గుండెల్లో పెద్దన్నగా నిలిసిండో ఎగిరే మన పేదల జెండా ఎత్తుకున్నదెవరో అదిగో మన పార్థసారథన మన కై గదిలిండో పెనుగొండ నేలను అభివృద్ధిని చేసిండో పేద ప్రజల గుండెల్లో పెద్దన్నగా నిలిసిండో ప్రజల కోసమే మరువపల్లిలో జన్మించిన వాడు తెలుగుదేశము జెండాను తన గుండె కద్దుకుండు అభివృద్ధి పదాలకు అర్థం తెలిపే నాయకుడే ఇతడు దండై కదులుతూ జనం కోసమిగ జెండను పట్టిండు కొత్త ఆశలే చిగురుంచే పెనుగొండ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ బాబు గారు అయితేనేమి మూడవ లిస్టులో తెలుగుదేశం పార్టీ సేవలు అందిస్తున్నటువంటి బీకే పార్థసారథి గారిని హిందూపురం ఎంపీగా ప్రకటించడం ఈరోజు మీరు సంతోషంగా విషయంలో పార్థసారథి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాడు। ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈరోజు కుర్మలో 10 లక్షల మంది ఉన్నారు। మేము ఒక్కడే చెప్తున్నాము, తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంపీగా ముక్కుమ్మడిగా 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కుర్మ కులస్తులంతా ఏకదాటిగా ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని 14 స్థానాల్లో 14కు గెలిపిస్తామని తెలియజేస్తున్నాం। ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈరోజు 2 ఎంపీలు ఇవ్వడం అంటే ఈరోజు చాలా సంతోషిక విషయము। కురువలు ఉన్నారు, కురువలు రాజకీయంగా ముందర తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం మా కురువ కులస్తులంతా ఈరోజు అర్థిస్తున్నాము। పార్థసారథి గారు వెంటే కురువలంతా ఉంటామని ఆ రోజు చెప్పినాము।